గుడ్. ఓకే. చూడండి యాక్చువల్‌గా. యెస్. యెస్ ఫ్రెండ్స్. ఓకే. సో, నేను ఈ వైపు స్టూడెంట్స్ ఉన్నారు. యెస్. స్టూడెంట్స్ వీళ్ళు. యెస్. ఈ వైపు యెస్. ఐటీ. ఐటీ. కొంతమంది దీన్ని ఐటీ కంపెనీ అని పిలుస్తారు. కొంతమంది దీన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీ అని పిలుస్తారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ కంపెనీ అని పిలుస్తారు. కొంతమంది ఐటీ కంపెనీ అని పిలుస్తారు. కొంతమంది యెస్. ఐటీ ఆర్గనైజేషన్ అని పిలుస్తారు. ఆల్ ఆర్ సేమ్. ఐటీ ఆర్గనైజేషన్. కొంతమంది ఏమని పిలుస్తారంటే ఐటీ సెక్టార్ అంట. ఐటీ సెక్టార్, ఐటీ కంపెనీ, ఐటీ ఆర్గనైజేషన్ ఆల్ ఆర్ సేమ్. ఇలా ఉంటాయి. సో, జనరల్‌గా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ ఐటీ కంపెనీ. గుడ్. ఓకే. స్టూడెంట్స్ ఇక్కడ ఐటీ కంపెనీ. ఏంటి సార్ అది? జనరల్‌గా యెస్ ఫ్రెండ్స్. ఐటీ కంపెనీలో మనకేముంటాయంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్. ఐటీ కంపెనీలో మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ ప్రాజెక్ట్స్‌ని డీల్ జేయడానికి మనకి ఎంప్లాయీస్ కావాలి. ఐటీ కంపెనీలో ఈ ప్రాజెక్ట్స్ డీల్ జేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ కావాలి. ఈ ప్రాజెక్ట్స్‌ని డీల్ జేయడానికి ఎంప్లాయీస్ కావాలా? ఓకే. సో, ఆ ఎంప్లాయీస్‌కి ఏముండాలంటే స్కిల్స్ ఉండాల. ఓకే. స్కిల్స్. ఆ స్కిల్స్ నేర్చుకుంటే యెస్. మీరు ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు. ఎంప్లాయీగా జాయిన్ అయిన మీరు ఇక్కడ ప్రాజెక్ట్‌లో పని జేస్తుంటారు. అది విషయం. సో, స్కిల్స్ నేర్చుకోవాలి ఫస్ట్. స్కిల్స్ అంటే ఏంది? కోర్స్. స్కిల్స్ అంటే ఏంది? కోర్స్. అంటే కోర్స్‌ని మనం స్కిల్స్‌గా కన్వర్ట్ చేసుకొని యెస్. ఇక్కడ మనం ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ మీద పని చేస్తాం. ఎక్కడ? ఐటీ కంపెనీలో. కోర్స్ నేర్చుకుంటే మనకేమొస్తాయి ఫ్రెండ్స్? స్కిల్స్ డెవలప్ అవుతాయి. స్కిల్స్ డెవలప్ అయితే మనకేంటి? యెస్. వేరే ఆర్గనైజేషన్‌లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు. ఎంప్లాయీగా జాయిన్ అయిన మనం ఏం చేయాలి? ప్రాజెక్ట్స్ మీద పని చేయాలి. అంతే. కోర్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలి, ప్రాజెక్ట్స్ మీద పని చేయాలి. థిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఐటీ కంపెనీలో ఈ ప్రాజెక్ట్ చేస్తే అతనికి ప్రాఫిట్ ఉంటుంది. యెస్. ఐటీ కంపెనీలో అతని ప్రాజెక్ట్స్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రాజెక్ట్స్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, లాక్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ఐటీ ఇండస్ట్రీ. సో, అలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ డీల్ చేసేది మనం. ఎప్పుడు కోర్స్ నేర్చుకుంటే స్కిల్స్ వస్తాయి. ఏం సార్ కోర్స్ నేర్చుకోకుండా, స్కిల్స్ లేకుండా డైరెక్ట్‌గా ఫ్రెషర్‌గా జాబ్ ఇవ్వరు. నో వే జరగదు. ఎందుకు సార్ స్కిల్స్ లేకుండా నీవేం ఉపయోగం లేదు గదా నాకు. మళ్ళీ నీ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. నీకు ట్రైనింగ్ ఇయ్యాలంటే 6 మంత్స్ వేస్ట్ చేయాలి నేను. ఈ 6 మంత్స్‌లో మళ్ళీ నీకు సాలరీ ఇవ్వాలా. ప్లస్ మళ్ళీ నీకు ట్రైనర్స్‌ని నేను ఏర్పాటు చేయాలా. యెస్. ప్లస్ నీకు అకామిడేషన్ ఇవంతా నాకు రిస్క్ టాస్క్. అంతే గదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి, కార్పొరేట్ ట్రైనర్‌ని ప్రొవైడ్ చేసి, 6 మంత్స్ నీకు ట్రైనింగ్ ఇచ్చి, మళ్ళీ 6 మంత్స్ నీకు సాలరీ ఇచ్చి, ఇదంతా అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత నువ్వు కంపెనీ మారిపోయి మళ్ళీ వేరే కంపెనీకెళ్తే నో వే. నో. So the IT companies are not doing like this right now. A situation మారిపోయింది. No. They are thinking in a different manner. They are thinking in a different manner. ఎందుకు బాబు మాకు సంబంధం లేదు. ఎవరైతే కోర్స్ నేర్చుకొని మంచి స్కిల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళు ఉన్నారో మా దగ్గరికి రండి. ప్లీజ్ కమ్ టు మీ. యెస్. మేము ఇంటర్వ్యూ చేస్తాం మిమ్మల్ని. యెస్. ఈ ప్రాజెక్ట్స్‌లో మీరు పని చేయగలగా యెస్. కేపబిలిటీ మీకుందో లేదో చెక్ చేస్తాం. సపోజ్ బహుశా ఈ ప్రాజెక్ట్స్‌లో ఈ స్కిల్స్ మ్యాచ్ అయితే వెంటనే మిమ్మల్ని తీసుకొని మీకు ఉద్యోగం ఇస్తాం అంతే. అది అసలు ఐటీ కంపెనీ స్ట్రాటజీ అది రియల్‌గా చెప్పాలంటే. అయితే ఐటీ కంపెనీ స్ట్రాటజీ ఇలా ఉంటే మనకు తెలిసిన మిత్రులు, మనకు తెలిసిన ఫ్రెండ్స్, మనకు తెలిసిన అక్క, బావ, మామ ఎవరైతే వాళ్ళున్నారో పని చేసేవాళ్ళు. ఈ స్కిల్స్ వద్దు, కోర్స్ వద్దు, ఏమొద్దు. సింపుల్‌గా నేను రిఫరెన్స్ ఇస్తాను. నువ్వు కంపెనీలో జాయిన్ అయిపో. నీకు ఎట్లాగవుతదది? వాళ్ళు చెప్తారు కరెక్టే. మనం కోర్స్ నేర్చుకోకుండా, మన స్కిల్స్ లేకుండా, అసలు మనం పూర్తి స్థాయిలో జాబ్స్‌కి అప్లై చేయకుండా, పూర్తి స్థాయిలో ఇంటర్‌వ్యూస్‌కే ఎళ్ళకుండా, ఇవన్నీ వాళ్ళు చేస్తానంటే మనం నమ్మే స్థాయిలో ఇప్పుడున్నారు. యెస్. 2024లో ఈ ప్రపంచం ఇంత ముందుకు దూసుకెళ్తున్న ఈ క్రమంలో యెస్. తెలిసి తెలియనోళ్ళు గూడా ఆ జాబ్‌లు ఉన్నాయి. మేము చూసుకుంటామంటే వెంటనే ఆ మాటలకి లొంగిపోతున్నారు స్టూడెంట్స్. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ చేసిన స్టూడెంట్స్. చూడండి ఎంత దారుణమైన విషయం ఇది. అక్కడ కావాల్సింది రియాలిటీలో ఇది. కానీ మనమేంది యెస్. మనమేంటి వేరే రకంగా ఆలోచిస్తాం. కాబట్టి
కోర్సు నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్. సరే సార్ కోర్స్ నేర్చుకోవాలన్నారు కరెక్టే. మరిప్పుడు రియల్‌గా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఎవరుంటారు? యెస్. సింపుల్‌గా చెప్పాలంటే అప్పుడే కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్. కంప్లీట్ ఫ్రెషర్స్. గుడ్. సో, ఆఫ్టర్‌వర్డ్స్ గ్యాప్ ఉంటది. కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్. కొంతమంది కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్. కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నాన్ ఐటీ సైడ్. నాన్ ఐటీ సైడ్ అంటే ఏంది? చిన్న చిన్న బ్యాంకుల్లో చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న ఆఫీసులో చిన్న చిన్న ఉద్యోగాలు, లేదా కాలేజీలో లెక్చరర్స్‌గా, యెస్. స్కూల్‌లో టీచర్స్ లాగా అట్లా దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ నాన్ ఐటీస్ జాబ్స్ అన్నమాట. నాన్ ఐటీ. ఐటీ జాబ్స్ కాదు. ఇది నాన్ ఐటీ జాబ్స్. వీళ్ళు గూడా యెస్. దే వాంట్ టు ఎంటర్ ఇంటూ ఐటీ సెక్టార్. వాళ్ళు గూడా ఐటీ సెక్టార్‌లో రావాలని అనుకుంటున్నారు. ఫ్రెషర్స్ రావాలనుకుంటున్నారు. గ్యాప్ స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారు. వీళ్ళందరూ గూడా ఐటీ సెక్టార్‌లోకి రావాలి. నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా. మరి అనుకున్న క్రమంలో వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకోవాలనేది తెలీదే. ఇప్పుడది ప్రాబ్లమ్. ఏ కోర్స్ నేర్చుకుంటే ఏ స్కిల్స్ డెవలప్ అవుతాయి? ఏ స్కిల్స్ డెవలప్ చేసుకొని నేను ఎంప్లాయ్‌గా జాయిన్ అయ్యి ప్రాజెక్ట్‌లో నేను పని చేయాలి. థాట్స్ ఇట్. ఇప్పుడు అది విషయం ఇక్కడున్నది. అంటే నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవాలి? నువ్వు ఫ్రెషర్, నువ్వు గ్యాప్ స్టూడెంట్ లేదా నువ్వు ఇంకోటి ఏదైనా సరే నువ్వు ఎలా నేర్చుకోవాలి అనే క్రమంలో ఆలోచన చేయాలి. అయితే ఐటీలో ఐటీ కోర్సులు అనేది ఐటీ జాబ్ అనేది గూడా ఫ్రెండ్స్. ఐటీ కంపెనీలో మనకి 2 రకాల ఉద్యోగాలు ఉంటాయనుకోండి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే. అంటే చూడండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కోడింగ్ సైడ్ అర్థమైందా? నాన్ కోడింగ్ సైడ్. ఓకే. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? బాబు ఇదిగో ఇవి సాఫ్ట్‌వేర్ కోర్సెస్ అమ్మా. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ 2 రకాలు. ఒకటి కోడింగ్, 2 నాన్ కోడింగ్. ఓహో! అంటే కోడింగ్ సైడ్ నేర్చుకుంటే నీకు ఈ స్కిల్స్ వస్తాయి. నాన్ కోడింగ్ నేర్చుకుంటే నీకు ఈ స్కిల్స్ వస్తాయి. సో, కోడింగ్ సైడ్ ఉన్న వాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లని అంటారు. నాన్ కోడింగ్ సైడ్ ఉన్న వాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అంటారు. వీళ్ళందరూ గూడా ప్రాజెక్ట్స్ మీద పని చేయాల్సిందే. కోడింగ్ సైడ్ పనిచేసేవాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే. నాన్ కోడింగ్ అంటే కోడింగ్ చేయకుండా పనిచేసేవాళ్ళని కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. ఓకే. మరి ఇప్పుడు సపోజ్ నేను ఒక డిగ్రీ పాస్ అయిన నేను, బీటెక్ పాస్ అయిన నేను, లేదా ఇప్పుడే కొంత కెరియర్ గ్యాప్ ఉన్న నేను, లేదా నేను ఐటీ ఇండస్ట్రీలో గాకుండా నాన్ ఐటీలో కొంత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న నేను, ఇప్పుడు ఐటీలోకొచ్చి ఏ కోర్స్ నేర్చుకోవాలా? కోడింగా? నాన్ కోడింగ్‌కెళ్ళాలా? అంటే కోడింగు, నాన్ కోడింగ్ అనంటే ముందుగా నేనేం జెప్తానంటే ఫస్ట్ నీ ఫైనాన్షియల్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. కోడింగా, నాన్ కోడింగా పక్కన పెడదాం ఫస్ట్ పాయింట్. నువ్వు ఐటీ ఇండస్ట్రీ‌లోకి రావాలంటే కోడింగా, నాన్ కోడింగా, వాడా, వీడా జాబ్ ఎట్లొస్తది, ఎట్లా పోద్దనేది పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నావా లేదా? అది చూసుకో. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నావా లేవా? ఇఫ్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ఫైనాన్షియల్ సైడ్ నో ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ సైడ్ నువ్వు స్ట్రాంగ్‌గా లేకుండా నువ్విప్పుడు సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుందామని ట్రై చేస్తే మళ్ళీ లైఫ్ ఖరాబ్ అయిద్ది. ఎట్లా ఖరాబ్ అయిద్ది? ఎలా చెప్పగలరు మీరు? డబ్బులు లేకుండా మనం ఈ కోర్సులు నేర్చుకొని ఎదగలేమా? ఎదగలేరు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటది ఫైనాన్షియల్ ఆలోచనలన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం. ఇప్పుడు మనం లెట్స్ సే మన దగ్గర అసలు ఏమీ లేదు. ఇప్పుడెళ్లి హైదరాబాద్ ఎళ్ళాలి. లేదా బెంగుళూరు ఎళ్ళాలి. బెంగుళూరులో ఎళ్లి కోచింగ్ నేర్చుకోవాలంటే డబ్బులు. పోనీ ఒక 5,000 తీసుకొని మళ్ళీ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యి ఏదో దేవుడా అని చెప్పేసి ఒక 5,000 వాడికి పే చేస్తాం. ఒక 5,000 వీడికి పే చేస్తాం. 10,000 ఖర్చయిపోయినాయి. ఇక ఇంతే 10,000 తప్పితే నీకు దగ్గర ఏం లేవు. ఇంట్లో వాళ్ళేమో అయ్యా మేము డబ్బులేమో పంపించలేము. ఎందుకంటే బీటెక్ డిగ్రీలు, బీబీ అన్నీ మేము చేపిచ్చాం. ఇప్పటివరకు వి డోంట్ హావ్ మనీ. ఈవెన్ సింగిల్ పైసా ఆల్సో 10,000 ఉన్నాయి. 10,000 కూడా అప్పు తెస్తాను. అప్పు తెచ్చి నిన్ను చదివిస్తాను. కాబట్టి ఈ 10,000 తీసుకొని నువ్వు హైదరాబాదో, బెంగుళూరో లేకపోతే ఇంకోటి ఏదో ప్లేస్‌కెళ్ళిపోయి ట్రైనింగ్ జాయిన్ అవ్వు అంటాడు. నువ్వేంది తెలిసి తెలియని గైడ్‌లైన్స్ ఎవడో ఇచ్చాడని పట్టుకొని ఆ 10,000 తీసుకొచ్చి ఇక్కడుంటావు. ఇక్కడ ఉండంగాల్నే ఏం చేస్తా ఉంటది, సూపర్‌గా ఉంటది. వచ్చి 2, 3 రోజుల్లో ఇక అసలంతా హైదరాబాద్ నేలేద్దాం, దున్నేద్దాం, బెంగుళూరు నేలేద్దాం అట్లా ఉంటాయి మన ఆలోచనలన్నీ. ఎళ్తూ ఇలాగ సూపర్‌గా ఆలోచిస్తూ ఎళ్తా ఉంటావు కోచింగ్‌కి. ఇలా ఎళ్తూ ఉంటావు. ఇలా ఎళ్తూ ఉన్నప్పుడు ఇక 20 డేస్ అయింది. 30 డేస్ అయింది. ఇక డబ్బులు లేవు. ఇక ఏం జేయాలో తెలీదు. ఇంటికాడకి ఫోను జేస్తే, మా దగ్గర డబ్బులు లేవుగా. అయిపోయింది. నీ చదివియటానికి ఖర్చయిపోయింది. ఇక లేదు. మా డ్యాడీకి ప్రాబ్లమ్ ఉంది.
అక్కకి పెళ్లి చేయాలా? లేకపోతే ఇదిగో ఈఎంఐ కట్టాలి. ఇన్ని పనులున్నాయి మాకే. మేమేడ పంపించామంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? తెలివితేటలు ఉపయోగించి ఉంటారు కదా మనకి. ల్యాబుల్లో, హాస్టల్స్‌లో మనకి ఫోన్‌ల ద్వారాగా, చాటింగ్ ద్వారాగా పరిచయం అవుతారు కదా! వాళ్ళందరూ ఒక ఉచిత సలహా ఒకటిస్తారు. ఏమంటారో తెలుసా? "అరే! ఒక 1 అవర్ ఏమో కోచింగ్ తీసుకోరా. ఒక ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఒక పనుంటది. ఆ! ఏదో జస్ట్ టైపింగ్ వర్కో అదో ఏదో హైదరాబాద్‌లో, బెంగుళూరులో చాలా పనులుంటాయి. నువ్వు అది నేర్చుకో. ఈజీగా ఉంటది. అప్పుడేంది ఒక 10,000 వస్తాయి నెలకి" అని ఓ సలహా ఇస్తారు. ఉచిత సలహా. ఎప్పుడైతే ఈ సలహా ఇచ్చి నువ్వు ఈ 10,000 కోసం ఇక ఆఫీసు చుట్టూ తిరిగి అట్లా ఇట్లా పోతున్నావో ముందు ఇది పోద్ది. అంటే నువ్వు వచ్చిన పని వదిలేసి ఈ పని మొదలు పెడతావు ఇక. అంటే ఏంది 9 గంటల నుంచి 5 గంటల దాకా ఆఫీసు. 9 గంటల నుంచి 5 గంటల దాకా ఆఫీస్ అంటే నువ్వు ఎన్ని గంటలకు లేవాలో తెలుసా? ఉదయం 5:30కి నిద్ర లేసి, స్నానం చేసి, అవి చేసి, ఇవి చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ ఉదయాన్నే 7:30కో, 8 గంటలకో ఒక క్లాస్ ఉంటది. ఆ క్లాస్ ఇని హడావుడిగా మళ్ళీ ఆ క్లాస్ హడావుడిగా విని అప్పుడు నువ్వు ఆఫీస్‌కెళ్ళి 9 గంటల నుంచి 5 గంటల దాకా మళ్ళీ ఆఫీస్ చేయాలి. మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ కిందకొచ్చిన తర్వాత మళ్ళీ 6 అయిద్ది. 6 నుంచి మళ్ళీ ఇంటికొచ్చేసరికి 8:30 అయిద్ది. 8:30 వచ్చి స్నానం చేసేసరికి 9:30. 9:30 స్నానం చేసేసరికి అలుపొచ్చిద్ది. నిద్రపోతావు. అయిపోయింది. ఈ కోర్స్ మాట దేవుడెరుగు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు అదే చెప్పింది. ఏదైనా సరే ఒక ప్లానింగ్ ఉండాలా? ఒక ఫైనాన్షియల్‌గా ప్లానింగ్ ఉండాలి మనిషికి. ప్లానింగ్ లేకుండా చాలా మంది సఫర్ అవుతా ఉంటారు. ఇది సరే పాపం ఇక్కడికొచ్చాడు ఇరుక్కున్నాడు అనుకుంటే ఇక 9-5 డ్యూటే తన జీవితం మొత్తం. ఇక తనని బయటకి తీసేవాళ్ళు ఉండరు ఇక్కడి నుంచి. ఇక తను 9-5 అలా, 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 అలా కాలం గడిసి మొత్తం సాఫ్ట్‌వేర్ జాబు రాదు నీకు. అసలు సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి ఉద్యోగం రాదు నీకు. అసలు సాఫ్ట్‌వేర్ కోర్సే నువ్వు నేర్చుకోలేవు. ఇక ఎవడన్నా ఫోను చేసినా బిల్డప్ కోసం వస్తుంది. వచ్చిద్ది. నెక్స్ట్ మంత్ చూద్దాం అంటావు అంతే. ఇది డ్రాబ్యాక్ ఫర్ ద స్టూడెంట్స్. సో, వీళ్ళ డ్రాబ్యాక్స్ తీసుకొని గూడా చాలా మంది కోర్సులు జాయిన్ అవ్వరు. కష్టంగా ఉందిలే. సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పుడు అప్పుడేదో బాగుండేది గానీ, ఇప్పుడు ఏడబ్బా అసల ఎవడికొస్తున్నాయబ్బా ఉద్యోగాలు వేస్ట్‌గా. నేనొచ్చి 2 సంవత్సరాలు అయిందబ్బా హైదరాబాదొచ్చి, బెంగుళూరొచ్చి. ఏమన్నా వచ్చిందా నాకు ఉద్యోగం? అంతే కరెక్టే నువ్వు చెప్పింది. అంటే అసలు ఇతని ప్రాబ్లమ్ ఏందో అతను తెలుసుకోడు. ఇతను చెప్పిందాన్నే నమ్ముతాడు. ఇక ఔట్ పక్క. ఇక అట్లాగా అరే బాబు! ఒక్కడిని చెడిపోయారా అంటే 200 మందిని చెడిపేయడానికి సిద్ధంగుంటాడు. ఈ పర్సన్. ఎప్పుడు అంటే నువ్వు ప్లానింగ్ లేకుండా హైదరాబాదో, బెంగుళూరో నువ్వు ప్లానింగ్ లేకుండా నువ్వు చేసుకోని. ఈ ఈ ఈ బర్డెన్ అంతా అవతలోడికి గూడా అట్లాగే జరిగిద్ది నీకు గూడా అంటే ఎట్లా? వాడు పాపం చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. చాలా కోర్స్ నేర్చుకొని బలంగా ముందుకెళ్ళి సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు ప్లానింగ్ లేకుండా, ఏం లేకుండా నువ్వొచ్చి గందరగోళం అయ్యి, అవతల వ్యక్తిని చెడగొడుతున్నావు. ఇదొక సమస్య యాక్చువల్‌గా. కోర్స్ నేర్చుకునే దాంట్లో. ఎందుకు ఇయన్నీ మీకు జెప్తున్నానంటే, ఇట్లాంటోళ్ళందరూ మీకు తగులుతా ఉంటారు. అందుకోసం నేను చెప్తున్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అట్ ద సేమ్ టైమ్ నేను ఇంకో మాట చెప్తాను. మీరు యెస్. టోటల్‌గా చెప్పాలంటే ఆఫ్‌లైన్. టోటల్‌గా చెప్పాలంటే ఆన్‌లైన్. అంటే కోర్స్ అనేది ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవచ్చు, ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. కోర్సు ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవచ్చు, ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు కోర్సు. మరి ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి డిఫరెన్స్ ఏంది? నథింగ్ ఈస్ దేర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడు 1997 2000, 2005లో అయితే ఓకే గాని ఆఫ్‌లైన్. ఇప్పుడేంది అంత ఆన్‌లైనా? ఎక్విప్‌మెంట్స్ అన్నీ వచ్చినాయి. యెస్. చాలా చక్కగా బోర్డ్స్ ఉన్నాయి. రాసుకోవడానికి యెస్. మనకి పెన్ను, పేపర్ ఎట్లా ఉంటదో అట్లా కనపడతా ఉంటది. చెప్పేయన్నీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆఫ్‌లైన్‌కి అనేది ఏందంటే నువ్వు ఒక ప్లేస్‌కెళ్ళాలా, ఆ ప్లేస్‌లో రూమో, హాస్టలో తీసుకోవాలా, అక్కడ స్పెండ్ చేయాలా. కనీసం నెలకు 10,000 ఖర్చు పెట్టుకోవాలా. మళ్ళీ ఇన్‌స్టిట్యూట్ ట్రైనింగ్ ఫీస్ పే చేయాలా. సపోజ్ ఆ కోర్స్ 3 నెలలంటే 3 ఇంటూ 10,000 30,000 ఖర్చు. కోర్స్ ఫీజ్ ఒక 20,000 50,000 ఖర్చు. మళ్ళీ అప్పుడే నీకు ఉద్యోగం రాదుగా. మళ్ళీ 2 నెలలు టైం పట్టిద్ది. 2 నెలలకి మళ్ళీ 20,000 మళ్ళీ అంటే 70,000 ఖర్చవుతుంది. అదే ఆన్‌లైన్ అయితే ఏం లేదు. సింపుల్‌గా మీ ఇంట్లోనే మీరుంటారు. కోర్స్ ఫీజ్ కట్టుకుంటారు. ఆన్‌లైన్‌లోనే క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు. ఆన్‌లైన్‌లోనే క్లాసులు అటెండ్ అవ్వడం వల్ల ఏంది బడ్జెట్ తక్కువ. విషయం అంతా మొత్తం మీ ఇంటి దగ్గరే ఉండొచ్చు టోటల్‌గా. ఎందుకంటే ఆన్‌లైన్ అనేది అంత ఫ్లెక్సిబిలిటీ. నో నీడ్ టు గో టు ఎనీవేర్. సో, ఆన్‌లైన్ అయితే ఇట్లా, ఆఫ్‌లైన్ అయితే అంటే బడ్జెట్ పరంగా గూడా ఆన్‌లైన్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది రియల్‌గా చెప్పాలంటే. సో, ఈ మధ్య కాలంలో అంతా గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లే. ఈ మధ్య కాలంలో అన్నీ గూడా వర్చువల్ మోడ్ ఇంట్రొడ్యూస్ జరుగుతా ఉంటాయి. సో, నువ్వు ఇంటి దగ్గరే ఉండి నీకు జస్ట్ ఒక బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే చాలు. ఆన్‌లైన్‌లోనే యెస్. ఇవన్నీ తెలుసుకోవచ్చు ఈజీగా. అంటే ఆన్‌లైన్‌లోనే మనం కోర్స్ నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఉద్యోగాలు అప్లై జేయొచ్చు. ఓకేనా? అట్లా.
సో, అట్లా ఆ విధంగా మనకి. సో, ఇప్పుడు మన కోర్స్‌లో గూడా ఎట్లా జరిగిద్దంటే, మనం కోర్సు నేర్పిస్తాం. ఓకే. కోర్స్ నేర్పియడంతో పాటు మీకు డైలీ జాబ్స్ అప్డేట్ గూడా మేము ఇస్తాం. జాబ్స్ అప్డేట్స్. జాబ్స్ అప్డేట్స్ అన్నీ గూడా మనం ఇస్తాం. ఎప్పుడు సార్? డైలీ ఇస్తా. డైలీ ఇచ్చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు డైలీ అప్డేట్స్ ఇస్తాం. అంటే ఎప్పటి నుంచి ఇస్తామంటారు? కనీసం ఒక 30% కోర్స్ అయిపోయిన తర్వాత మేమే మీకు రెజ్యూమ్స్ తయారు జేసేసి, ఆ రెజ్యూమ్స్ ఎలా అప్‌లోడ్ చేయాలో నేర్పిచ్చేసి, కన్సర్న్డ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేపిస్తాం. అప్‌లోడ్ చేపిచ్చిందే గాకుండా, ఒక సైడ్ అక్కడే గాకుండా, మళ్ళీ మేమేం జేస్తాం సింపుల్‌గా డైలీ మీకు అప్డేట్స్ పంపిస్తా ఉంటాం. త్రూ వాట్సాప్. ఇదిగో ఇక్కడ ఈ కంపెనీలో ఈ జాబ్ ఉంది. ఇదిగో ఇది ఫ్రెషర్ జాబ్. ఇదిగో ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ జాబ్. ఇదిగో ఈ జాబ్‌కి ఈ స్కిల్స్ కావాలి. ఈ జాబ్‌కి అట్లాగా మీకు అవేర్‌నెస్ కల్పిస్తాం మేమే. అదే అంటే అవేర్‌నెస్ అంటే ఎట్లా కల్పిస్తారు మీరు? ఇదిగోండి సింపుల్‌గా ఇదిగో చూసారా? ఇదిగో డైలీ జాబ్ అప్డేట్స్ అని ఉందా? ఇట్లా. ప్రతిరోజు ఇట్లా. అంటే ఏ రోజుకి ఆ రోజు పంపిస్తా ఉంటాం. ఇదిగో చూసారా? లేటెస్ట్ వన్ 26 అవునా? 26 దీన్ని చూసారనుకోండి ఇట్లా. ఇవన్నీ 26లో అంటే ఇవన్నీ అప్‌డేట్ చేసింది జస్ట్‌లో. ఇప్పుడు సపోజ్ అంటే ఇది లింక్స్ పంపిస్తాం మీకంతే. జస్ట్ మీరు ఈ లింక్ క్లిక్ చేశారనుకో ఇట్లా. ఇలా క్లిక్ చేసి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇట్లా అనండి చాలు. సో, ఆ ఓపెనింగ్ ఏంటి? ఆ జాబ్ ఏంటి? దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? టోటల్‌గా ఇది డెవాప్స్ 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఎక్కడ? బెంగుళూరు. ఇన్ఫోసిస్ అయిపోయింది. ఇట్లా చూసారా 3-4 ఇయర్స్‌కి ఏం కావాలి? ఎలాంటి స్టఫ్ ఉండాలి? ఆ పర్సన్‌కి ఏమేమి స్కిల్స్ ఉండాలి? చూసారా? ఇవన్నీ. ఆ! ఇది ప్రొసీడ్. అయిపోయింది. అంతే సింపుల్. సో, ఎంత సింపుల్ అంటే అసలు మీరు కష్టపడాల్సిన అవసరంలా. జాబులు, ఉద్యోగాలు వెతుక్కోవడానికి. కానీ కష్టపడి చదవాలి. అది మాత్రం ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడుంది రెండో ఓపెనింగ్సే తీసుకో. ఇలాగా అంటే మేమే డైరెక్ట్‌గా మీకు వాట్సాప్ సెండ్ చేస్తాం. డైరెక్ట్ అటాక్. ఇదిగోండి. ఎవరితో సంబంధం లేకుండా. అర్థమైందా? ఎవరితో సంబంధం లేకుండా. నథింగ్ ఈస్ దేర్. చూసారా? ఇక్కడ. సో, యస్. సో, ఇట్లా ఈ ఓపెనింగ్స్. దీని గురించి ఏంటి? ఏమేమి ఉన్నాయి అసల ఏంటి? ఇదంతా. చూసారా? ఇవన్నీ మీరు చదువుకుంటారు. చదువుకొని ఈజీగా అప్లై చేస్తారు. అర్థమైందా? సో, ఇదిగో ఇట్లా. సపోజ్ ఇదిగో ఇదొక జాబ్ ఓపెనింగ్. జస్ట్ మీకు లింక్స్ పంపిస్తే చాలు. అంటే అఫీషియల్ అన్నమాట ఇదంతా. అన్‌అఫీషియల్ కాదు. అఫీషియల్ టోటల్‌గా అఫీషియల్. ఇదిగో. సో, ఇక్కడ అమెజాన్ జాబ్స్. బాబు డెవాప్స్ ఇంజినీర్ కావాలి. సో, ఇది డిస్క్రిప్షన్. ఇవన్నీ చదువుకోవాలి. ఇవన్నీ చదువుకోవాలి జాగ్రత్తగా. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇట్లా. ఒక 2 ఏళ్ళు ఇంత, ఇదెంత, అదెంత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. అర్థమైందా? ఇదిగో ఇది ఇంకోటి. ఇట్లా. అంటే ఏం సార్ ఇవి సరిపోతాయా ఏంది మాకు జాబ్ కొట్టడానికి? ఇవి చాలు ఇక. ఇంతకు మించి ఇంక అవసరంలా. ఇవి సరిపోతాయి ఇట్లా. చూసారా? ఇక్కడ డేవాస్ బెంగుళూరు. అర్థమైందా? సో, ఈయనేం అడుగుతున్నాడు అంటే ఇదిగో వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్యాండిడేట్ విత్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డెవాప్స్ ఆర్ క్లౌడ్. ఓహో! అంటే ఇది ఫ్రెషర్ ఓపెనింగ్ యాక్చువల్‌గా. ఇది డైరెక్ట్‌గా ఏంది అఫీషియల్ వెబ్‌సైట్ ఇది యాక్చువల్‌గా. లింకు అవి గాదు అసలు యాక్చువల్‌గా. మాకు రెజ్యూమ్ పంపించండి, మా మెయిల్ ఐడీకి పంపించండి అని జీమెయిల్ ఇచ్చి, అవి ఇచ్చి రెజ్యూమ్స్ తీసుకొని అట్లా గాదు. నో, నో, నో. థట్ ఈస్ నాట్ కరెక్ట్. గుడ్ ప్రాక్టీస్ టు గెట్ ఏ సాఫ్ట్‌వేర్ జాబ్. అంటే అసలు జాబ్‌లు ఎక్కడున్నాయో డైరెక్ట్‌గా అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాం. జస్ట్ మీరు అప్లై చేసుకొని ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడం అంతే. దిస్ ఈస్ జెన్యూన్ ప్రాసెస్. అది నేను చెప్పేది. జెన్యూన్ పక్కా జెన్యూన్. 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫ్రెషర్. సో, ఈ విధంగా ఇవన్నీ అవే. అంటే ఏం సార్ ఇయన్నీ మీరే పంపిస్తారా? అన్నీ మేమే పంపిస్తాం. మరి మేమేం చేస్తాం? మీరు చదువుకొని ఈటికి అటెండ్ అవ్వటం అంతే. చదువుకొని మీరు ఇటు అటెండ్ అవ్వాలి అంతే. ప్రతిదానికి కూడా. దేనికైనా. చూసారా? ఇవన్నీ అవే టోటల్‌గా. ఏది ఓపెన్ చేసినా మీకొచ్చేస్తది. సో, ఏ లింక్ ఓపెన్ చేసినా మీకొచ్చేస్తది. ఎనీ లింక్. చూడండి ఏ లింక్ అయినా ఓపెన్ చేయండి. వచ్చేస్తది. సో, డెవాప్స్. డెవాప్స్. ఇదిగో ఏదైనా ఇదిగో ఇక్కడ ఇది తీసుకోండి. ఏదైనా. యెస్. ఈ విధంగా మనకి జాబ్ తెచ్చుకోవాలి. అంతేగాని మనకి అడ్డదారుల్లో ఏదేదో చేసి వచ్చిన జాబులు మనకు నిలబడవు. తర్వాత ఉద్యోగాలు పోతాయి. అనవసరంగా పోతాయి. ఇట్లా వెబ్స్ ఇంజినియర్ ఓపెనింగ్స్. ఇంతే అప్లై నౌ డైరెక్ట్‌గా అప్లై చెయ్యి. కొట్టేసేయి. నీకు కంపెనీ. నో మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ యువర్ కంపెనీ. ఇదిగిట్లా. అర్థమైందా? ఈ విధంగా. అంటే ప్రతిది గూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. డెఫినిట్‌గా చేసుకోవచ్చు. టోటల్‌గా. అంటే ఇవన్నీ గూడా మీరు చూస్తే
చూడండి రియాలిటీలో మీరు ఇవన్నీ చూస్తే డైరెక్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఇవి రియల్‌గా చెప్పాలంటే. డైరెక్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇది బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. ఏదైనా సరే. నో ప్రాబ్లమ్. బ్యాచిలర్ డిగ్రీ ఏదున్నా సరే. డిగ్రీ ఎనీ డిగ్రీ. ఎనీ డిగ్రీ ఈస్ ఎనఫ్ ఫర్ ఎనీ జాబ్. ఓకే. రాస్తాడక్కడ. ఇక్కడ. ఏం లేదు మీరు ఒక డిగ్రీ చదువుకొని ఉంటే సరిపోద్ది అని ఇక్కడ రాస్తాడు ఈ సైడ్. హ్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, ఇవి ఉండాలా. సో, మీరు ఇక్కడ ఎక్కడో దగ్గర రాస్తాడు. బాబు మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలమ్మా అని అట్లా. ఎనీ డిగ్రీ, ఎనీ డిగ్రీ, ఎనీ డిగ్రీ. అంటే డిగ్రీతో అంతే. సింపుల్‌గా. మనం ఈ జాబ్‌లన్నీ కొట్టొచ్చు ఈజీగా. ఇగో మొత్తం ఏదైనా ఏ జాబ్ ఓపెనింగ్ చేసినా వచ్చేస్తుంది. చూసారా? అట్లా. సో, టోటల్‌గా మనకి ఏంటి మొత్తం టోటల్‌గా ప్రతిది గూడా. ఓకే. సో, ఇది గూడా ఒక జాబ్ ఓపెనింగ్. యెస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్ ఎక్కడ ఉంది బాబు? యెస్. నేవీ ముంబై. యెస్. టోటల్‌గా. ఏడబ్ల్యూఎస్, లైనక్స్ రావాలమ్మా. ఓకే. 3-5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలమ్మా. ఇది టోటల్‌గా ఇది. సో, లైనక్స్ కంప్లీట్ డెవాప్స్ బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ చూసారా? బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏంది? అది బీసీఏ గావచ్చు, బీబీఏ గావచ్చు, తర్వాత బీఎస్సీ గావచ్చు, తర్వాత బీటెక్ గావచ్చు, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. డిప్లొమాలు గూడా తీసుకుంటారు. ఇక్కడ ఏముంది ఇక్కడ? డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళని కూడా తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎనీ ఈక్వలెంట్. అంటే ఈ ఈ ఈ ఈ రకాలైన కోర్సులన్నిటికి బ్యాచిలర్ డిగ్రీ అని ఉంటది. మాక్సిమం బ్యాచిలర్ డిగ్రీ ఉంటది. చూసారా? ఇవి ఇట్లాగా ఈ విధంగా చాలా, 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 చాలా ఓపెన్స్ ఇట్లా. సో, వీటితో పాటు మనం ఏందంటే ముఖ్యంగా అదిగో రెజ్యూమ్స్ కూడా మనమే చేస్తాం. రెజ్యూమ్స్ ఎట్లా రెజ్యూమ్స్? ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రెజ్యూమ్. యెస్. ఇది. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రెజ్యూమ్. ఇవి. ఇవన్నీ రెజ్యూమ్సే డైరెక్ట్‌గా మనం తయారు చేసి మీకు ఇచ్చేస్తాం. డైరెక్ట్ అటాక్. ఇది ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్. యెస్. ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఎట్లా? ఏంది? టోటల్‌గా చూసారా? ఇయన్నీ మనం తయారు చేసి మీకిచ్చేస్తాం డైరెక్ట్ స్ట్రెయిట్ అవే యెస్ విల్ ఫార్వర్డ్ ఇదంతే. అంటే మీరేంది స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరంలా. ఒక జాబ్ సెర్చింగ్ గాని, ఒక రెజ్యూమ్ ప్రిపరేషన్ గాని స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరంలా. యెస్. అయితే మీరు చేయాల్సిన పనేంది? మేము మీకు ఓపెనింగ్స్ గురించి తెలియజేస్తాం. తెలియజేసిన తర్వాత మీరు ఆ జాబ్‌కి అప్లై చేసి దానికి సంబంధించిన స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి రియల్‌గా చెప్పాలంటే. చూసారా ఇట్లా? ఇవన్నీ. ఓకేనా? సో, ఇలా. సో, ఇవన్నీ మేము తయారు చేసినయి టోటల్‌గా. ఇవన్నీ గూడా మేము తయారు చేసినయి. చూసారా? ఇవన్నీ. ఇగో ఇవన్నీ. ఓకే. ఇవన్నీ మనం తయారు చేసి ఇస్తాం. సపోజ్ ఇది ఓపెన్ చేసామనుకో ఇట్లా. ప్రొఫైల్ ఎట్లా ఉంటది? ఏంది అనేది ఇది ఇట్లా. సమ్మరీ. ఇది ఇట్లా. ఇవన్నీ ప్రాజెక్ట్స్, స్కిల్స్, దాని ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, దాని ప్రాజెక్ట్‌కి మళ్ళీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఇవి ఇట్లా. సో, టోటల్‌గా. సో, దీనివల్ల మీకది ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ! జాబ్‌లెక్కడుంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రెజ్యూమ్స్ ఎలా మీరు చేయాలో మీకు అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన తర్వాత నోట్స్ అనేది గూడా మేము ఇట్లా సప్లై చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు సపోజ్ ఒక నోట్స్ ఉందనుకోండి. ఏ రోజుకి ఆ రోజు నోట్స్. ఇదిగో మేము ఇట్లా చేస్తాం. స్టెప్ బై స్టెప్ ఇలా రాస్తాం. ఏ స్టెప్‌కి ఎలా పని చేస్తదో రాస్తాం. ఇదంతా మీకు ఇచ్చేస్తాం. స్టెప్ బై స్టెప్. ఇదిగో పార్ట్ 1 ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఇది ఇలా చేయాలా. పార్ట్ 2 ఈ స్టెప్స్ ఉంటాయి. ఇది ఇలా చేయాలా. పార్ట్ 3 ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇది ఇట్లా లాగిన్ అవ్వాలి. ఇట్లా చేయాలా ఇవన్నీ. చూసారా? చక్కగా అన్నీ రాస్తాం టోటల్‌గా. టోటల్‌గా. సో, వీటిని మీరు ఇంకోసారి చదువుకొని మళ్ళీ ఎళ్ళిపోవచ్చు. ఇదిగో ఇట్లా మళ్ళీ చూసారా? ఇది. ఇట్లా. ఏంటసల ఇది ఏంటి? ఇవన్నీ గూడా. చూసారా? ఇవన్నీ. ఆ! ఇట్లా. ఏదైనా ల్యాబ్ చెప్తే ల్యాబ్ స్టెప్ బై స్టెప్ చేపిచ్చాను గదా! ఇందాక. ల్యాబ్ ఏదన్నా జరిగితే ల్యాబ్ ఈ స్టెప్‌లో ఇలా చేయాలి. ఈ స్టెప్‌లో ఇలా చేయాలి. ఈ స్టెప్‌లో ఇలా చేయాలి. ఈ స్టెప్‌లో ఇలా చేయాలి. ఈ స్టెప్‌లో ఇలా ఉండాలి. ఈ స్టెప్‌లో ఇలా ఉండాలి. ఈ స్టెప్‌లో ఇలా చూసారా? కంప్లీట్ ల్యాబ్ ఓవర్. చాలా మంది అనుకుంటారు.
అరే! ఆన్‌లైన్‌లో తీసుకుంటే ల్యాబ్ అదంతా కష్టమైద్దిరా బాబు. ఎందుకు అనవసరంగా ఆఫ్‌లైన్‌కెళ్ళిరా. ఆ! ఆఫ్‌లైన్‌కెళ్తే ఏమైద్ది? ఏం గాదు. ఆఫ్‌లైన్‌లోకెళ్తే పక్కనోడు, ఎదురోడు, ముందోడు ముచ్చట్లు పెట్టి సగం సావగొట్టి 4, 5 అవర్స్ టైమ్ వేస్ట్ చేసి నువ్వు ఇంటికొస్తావు. అంతే జరిగేదాడ. యెస్. అంతే. అంతే గదా! 30 మందున్న చోట నువ్వు కూర్చుంటే ముచ్చట్లే వచ్చేది. ఎవరు ల్యాబ్ జేస్తారు, ఎవరు జేస్తారు. ముచ్చట్లొస్తాయి. యెస్. ఏదేదో డిస్కషన్ జరిగిద్ది. నాన్‌సెన్స్ వ్యవహారాలంతా పోద్ది. చివరికి నువ్వు ఆడికి ఎందుకెళ్ళావో తెలీదు. అక్కడ ఏం జేస్తున్నావో గూడా తెలియని పరిస్థితి ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. అంటే అట్లా ఉందన్నమాట. అందుకోసం నేనేమంటానంటే క్రమశిక్షణ కలిగిన విధానంలో మీ ఇంటి దగ్గరే కూర్చొని స్టాండర్డ్‌గా ఇట్లా ఆన్‌లైన్‌లో యెస్. ల్యాబ్ ఎలా చేయాలో చెప్తాం. యెస్. ల్యాబ్‌ని ఎలాగా మౌల్డ్ చేయాలో చెప్తాం. ఇవన్నీ అవే టోటల్‌గా చూసారా? ఇవన్నీ అవే ఎక్స్‌ప్లనేషన్. కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాం. కంప్లీట్. సో, ప్రతిదాన్ని కంప్లీట్‌గా తెలియజేస్తాం. చూసారా? ఏంటసల? విజువల్ మెమరీ అంటే ఏంటి? దానికి విషయం ఏంటి? దానికి అదేంటి? ఇదేంటి టోటల్ ఎవ్రీథింంగ్. ఇది స్టైల్. సో, ఆ స్టైల్ అంటే లెర్నింగ్ స్టైల్ మా దగ్గర లెర్నింగ్ స్టైల్ ఇట్లా. సో, చూసారా? వీటికి సంబంధం అసలు ఫస్ట్ మనం క్లాస్‌ని మనం ఎప్పుడైనా సరే స్టార్ట్ ఎలా చేస్తామంటే యెస్ ఇలాగా బోర్డ్, బ్లాక్ బోర్డ్ ఉపయోగించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం థియరిటికల్‌గా. ఫస్టే థియరీ ఎక్సలెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. థియరీ. థియరీని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏదో డయాగ్రామ్స్ గీసి ప్రెజెంటేషన్ పూర్తి స్థాయిలో. సో, వి విల్ నాట్ యూజ్ ఎనీ ప్రెజెంటేషన్స్, డాక్యుమెంటేషన్స్ నో ఉపయోగించం మేము. సో, డైరెక్ట్ ఇలా ఉపయోగించిన తర్వాత నెక్స్ట్ థియరీ అంతా చెప్పిన తర్వాత ఆ థియరీని టైప్ చేస్తాం. టైపింగ్ ఒక డాక్యుమెంట్ రూపంలో. సో, ఈ డాక్యుమెంట్ రూపంలో థియరీ అంతా టైప్ చేసిన తర్వాత దానికి స్టెప్స్ ఏంటి ల్యాబ్ చేయడానికి స్టెప్స్. థియరీ మొత్తం అర్థమైంది. ల్యాబ్ చేయడానికి స్టెప్స్ ఏంటి? ముందు స్టెప్స్ రాస్తాం నీట్‌గా. ఆ స్టెప్స్ రాసిన తర్వాత అప్పుడు ల్యాబు. మళ్ళీ ల్యాబ్ ప్రాక్టికల్స్ చూపిస్తాం. చూసారా? ల్యాబ్ ప్రాక్టికల్స్ ఎప్పుడొస్తున్నాయి మీకు చెప్పాలంటే? యెస్. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఎప్పుడొస్తున్నాయి మీకు? ఫస్ట్ స్టెప్ ఏమో థియరీ ఎక్స్‌ప్రెషన్. ప్రెజెంటేషన్ అంటే డయాగ్రామ్స్ అవన్నీ. రెండోదేమో థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత రెండోదేమో టైపింగ్ చేస్తాం నోట్స్ లాగా. టైపింగ్ చేసిన తర్వాత అసల ఆ థియరీ టైపింగ్ చేసి అంతా స్టెప్స్. ఏ స్టెప్ ఎలా జరగాలి? మూడోది. నాలుగోది ల్యాబ్ అట్లా. అంటే 1, 2, 3, 4 కంప్లీట్. ఆ కాన్సెప్ట్ మీద నీకు మంచి గ్రిప్ వచ్చిద్ది. ఇట్లాగా టీచింగ్. అంటే ఈ టైపింగ్ చేసిన డాక్యుమెంట్ మీకే పంపిస్తాం. అసల ల్యాబ్ ఎలా చేయాలో ఆ స్టెప్స్ అన్నీ మీకే పంపిస్తాం. దానివల్ల మనిషి ఒక 1 మంత్ తర్వాత గూడా మళ్ళీ కోర్స్ మళ్ళీ చూస్తే ఇవన్నీ గూడా మళ్ళీ తను రికలెక్ట్ చేసుకోగలడు. మళ్ళీ జాబ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ఇదంతా ఒకసారి రికలెక్ట్ చేసుకొని మళ్ళెళ్తే ఈజీగా సెట్ అవుతాడు. అందుకోసం ఈ స్టైల్. అంటే నువ్వెప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. థియరీ చెప్పేటప్పుడే ఆ థియరీ మొత్తం నీ బ్రెయిన్‌లోకి ఎక్కిచ్చేస్తాం సాఫ్ట్ కాపీగా. దట్స్ ఇట్. ట్రై చేస్తాం. ఆ తర్వాత టైపింగ్‌లో ఇంకొంత టైప్ చేస్తాం. ఎలా స్టెప్ బై స్టెప్ అది కొంత. స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి సార్ మాకర్థం కాలేదు. ఇదే ఇందాక నేను చూపించాను కదా! ఇప్పుడు ఇది ఉంది. కత్తి గూడా ఇది ఇట్లా ఇదనుకోండి. స్టెప్ బై స్టెప్. సో, ఈ స్టెప్‌లో ఏం చేయాలా? ఈ స్టెప్‌లో లాగిన్ అవ్వమ్మా. ఇది ఇట్లా చేయమ్మా. ఇదలా చేయమ్మా. ఇదిలా చేయమ్మా. స్టెప్ 6లో ఇలా చేయమ్మా. ఇట్లెళ్ళాలమ్మా. ఇదంతా నేను టైప్ చేసి లైవ్‌లో చెప్పేసి ఇవన్నీ క్లాసెస్ లైవ్‌లో చెప్పిన క్లాసులు. ఇది ఇట్లా చెయ్యి. మళ్ళీ ఇట్లా చెయ్యి. మళ్ళీ దీంట్లో ఇట్లా చెయ్యి. మళ్ళీ అంటే నీకు అసలు నువ్వు బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా సరే, నువ్వు ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసినా, బీటెక్ చేసినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా అసలు ఏ కోర్స్ నుంచి నువ్వొచ్చినా సరే, అసలు నువ్వు ఒక డిగ్రీ సర్టిఫికేట్ చేత పట్టుకొని నా దగ్గరికొస్తే ఇది మొత్తం అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి, ఒక జెన్యూన్ ప్రాసెస్‌లో మంచి విధానంలో, ఒక మంచి స్కిల్ ఉన్న పర్సన్‌గా తయారు చేసి ఇవ్వచ్చు. ఇది ప్రాసెస్ ఫాలో అయితే. డైలీ యువర్ జాబ్ అప్డేట్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్స్, డైలీ క్లాస్ నోట్స్, ఆ తర్వాత క్లాస్ నోట్స్, ల్యాబ్ పూర్తి స్థాయిలో చెప్పటం. తర్వాత మనం కంప్లీట్‌గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ జోడించి 2 కలిపి చెప్పటం. ఇప్పుడు మీరు జూసారు నేను చెప్పేది తెలుగులో గూడా చెప్తానని చెప్పా. బట్ ఎనీవే ఇక్కడ డైలాగ్స్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. చూసారా? ఇక్కడ డైలాగ్స్ మొత్తం నేను ఇంగ్లీష్‌లోనే రాసా. తెలుగు కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ తెలుగు. యెస్ ఆర్ నో. అంటే తెలుగెప్పుడు వాడతారు మీరు? తెలుగెప్పుడు నేను వాడతానంటే మీకు అర్థం గాని భాషలో కొన్ని విషయాలు చెప్పాలన్నప్పుడు తెలుగు వాడతా. టెక్నికల్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండదు. మదర్ టంగ్‌లో చెప్తే మీకు ఎక్కిద్దనమాట. అందుకోసం అట్లా మదర్ టంగ్‌ని గూడా యూజ్ చేస్తాం. బట్ ఆల్ ఆర్ ఇంగ్లీష్. చాలా మంది అనుకుంటా ఇది తెలుగులో చెప్తున్నాడు అయితే ఈ కోర్స్ వేస్ట్‌లే పనికిరాదు. నో, 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 నో. మీకు అర్థం కావడం కోసం మీ బేసిక్ నాలెడ్జ్ సరిపోదని తెలుగులో చెప్తామండి.
అదే ఒక 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్, 16 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్లాసెస్ వేరుగా ఉంటాయి. అది వేరే. దట్ క్లాసెస్ ఆర్ డిఫరెంట్. అట్లా. అది ఆ స్టైల్ వేరుగా ఉంటది. అప్పుడు ఆ స్టైల్‌లో వాళ్ళకి చెప్పినా అర్థమైద్ది గానీ, మీకెలా చెప్తే అర్థం కాదు. వర్కౌట్ అవ్వదు. ఇలాగా. సో, ఇది అసలు మన స్ట్రక్చర్. రియల్‌గా ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్‌లో మీకు పూర్తి స్థాయిలో యెస్. మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కి సంబంధించిన స్కిల్స్ గూడా డెవలప్ చేద్దాం. ఇంటర్వ్యూకి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేస్తాం. చేస్తే ఈజీగా మీరు సెట్ అయిపోతారు. ఈజీగా మీకు జాబ్‌లో ఫిట్ అవుతారు. అది అసల ఓవరాల్ ఇది. అయితే సార్ బానే ఉంది. మీరు చెప్పారు. ఆహ్, కోడింగ్ సైడా? యెస్. నాన్ కోడింగ్ సైడా? ఏ సైడ్ ఎళ్తే బెస్ట్? ఏ సైడ్ ఉద్యోగాలెక్కువుంటాయి? కోడింగ్ సైడ్ కోర్సులు నేర్చుకోవాలంటే ఎంత టైం పడతది? నాన్ కోడింగ్ సైడ్ నేర్చుకోవాలంటే ఎంత టైం పట్టిద్ది? అది కూడా చూసుకోవాలి. కోడింగ్ సైడ్ అనేది నేర్చుకోవాలంటే ఎంత టైం? నాన్ కోడింగ్ అంటే ఎంత టైం? యెస్. కోడింగ్ అనేది కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. అర్థమైందా? కోడింగ్ అనేది చాలా టైం పట్టిద్ది మాక్సిమం. ఆ టైం దాకా నువ్వు యూ మస్ట్ స్పెండ్. బట్ నాన్ కోడింగ్ అనేది అవసరంలా. 3 మంత్స్‌లో పక్కాగా అయిపోద్దిక. 3 మంత్స్‌లో పక్కా అయిపోవటం గాదు గానీ, 3 మంత్స్‌లో నీకు మంచి గ్రిప్ వచ్చిద్ది. జాబ్ చేయగలన నమ్మకం నీలో కలిగిద్ది. ఎప్పుడు నాన్ కోడింగ్‌లో. కోడింగ్‌లో గెలవాలంటే అది కొంచెం చాలా ట్రాజడీ. కష్టపడాలి బాగా. హార్డ్ వర్క్ చేయాల. హార్డ్ వర్క్ చేసి అంటే ఇది నాన్ కోడింగ్‌లో మాక్సిమం ఏందంటే ఫిక్స్‌డ్ ఉంటాయి. ఫిక్స్‌డ్‌గా ఉన్న విషయాలే నువ్విక్కడ నేర్చుకుంటావు. అక్కడికెళ్ళి అవే విషయాలు చేస్తావు. బట్ కోడింగ్‌లో ఫిక్స్‌డ్ ఉండవు. ఫిక్స్‌డ్ ఉండదు. ఇమాజినేషన్ అంతా. నువ్వు నువ్వు ఏమనుకుంటావు నువ్వు ఇది నేర్చుకున్నావు. వాడు ఒక రిక్వైర్మెంట్ ఇది ఇస్తాడు. ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా నువ్వు కోడ్ రాయాల. దట్ ఈస్ వాట్ ఇమాజినేషన్. అంతేగాని నువ్వు నేర్చుకున్న దాన్నే అక్కడ పోయి చేయటం అనేది గాదు కోడింగ్ అంటే. నువ్వు నేర్చుకున్న విషయాలను అక్కడికెళ్ళి ఇంప్లిమెంట్ చేసేది గాదు కోడింగ్ అంటే. కోడింగ్ అంటే ఏందంటే, వాడు ఒక రిక్వైర్మెంట్ ఉంటది. యెస్. యాస్ పర్ ద రిక్వైర్మెంట్ వి మస్ట్ రైట్ ద కోడ్. బై యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ కోడింగ్ స్కిల్స్. ఇక్కడ నువ్వు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న కోడింగ్ స్కిల్స్ ఉపయోగించి వాడికి యెస్. ఆ రిక్వైర్మెంట్‌కి నువ్వు కోడ్ రాసి పెట్టాలి. థట్ ఈస్ యువర్ డ్యూటీ. బట్ ఇక్కడ ఫిక్స్‌డ్. నో కోడింగ్ అంటే ఫిక్స్‌డ్. కోడింగ్ అవసరం లేకుండానే జాబ్ చేయొచ్చు. మరి దేనికి ఎక్కువ డిమాండు? మా వోళ్ళందరూ జెప్పారు కోడింగ్ పిచ్చి డిమాండ్ ఉంటది. ఎళ్తే అటే ఎళ్ళు. నాన్ కోడింగ్ అసలు వేస్ట్ ఎళ్ళబాకు అని చెప్పారు. మరి మీరెట్లా జెప్తారు? ఇప్పుడు కోడింగ్ గాకుండా నాన్ కోడింగ్ అయినా నేర్చుకోండి. మంచి ఉద్యోగాలున్నాయి. కోడింగ్‌లో లేవా ఏంది? కోడింగ్‌లో గూడా ఉద్యోగాలున్నాయి. బెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అంటున్నా నేనంతే. కోడింగ్ గూడా నేర్చుకోండి. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ గూడా చూసుకోవాలి దీనికి. ఇంత బడ్జెట్ గూడా చూసుకోవాలి. రెడీగా పెట్టుకోవాల. రెడీగా పెట్టుకోకపోతే బడ్జెట్ ఏమైద్ది? యెస్. అదే జరిగిద్ది. నెల తర్వాత మనం 9,000కి, 10,000కి వేరే ఉద్యోగాలు జేసి దీన్ని మళ్ళీ పక్కన పెట్టేయాల్సొస్తది. ఎందుకు అంటే డబ్బులు కావాలి దానికి. టైం ఎక్కువ తినేస్తది దానికి. సరే. ఓకే సార్. కోడింగ్, నాన్ కోడింగ్. సరే. అసలు మాకు చిన్న ఓవర్‌వ్యూ చెప్పండి. ఇంత గాదు మీరు చెప్పేదంతా గాదులే గానీ, చిన్నదసలు ఓవర్‌వ్యూ. ఓవర్‌వ్యూ అంటే ఏంటి రియల్‌గా? సపోజ్ ఇప్పుడు మీరు చూడండి. ఓవర్‌వ్యూ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు. అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని కనుక్కున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అతను ఏం బిజినెస్ అది? అది బ్యాంకింగ్ బిజినెస్ అనుకోండి. బ్యాంకింగ్ బిజినెస్. ఈ బిజినెస్ మొత్తం స్టార్ట్ చేయాలనుకున్నాడు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అతని బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు అంతగా. బిజినెస్ వ్యూ అయితే ఉంది. బిజినెస్ ఎలా ఫ్లో అయిద్దో మార్కెట్‌లో లేతే పబ్లిక్‌లో ఎలా తెలీదు అతనికి. అతనేం చేసాడు? తన బిజినెస్ అవసరాల కోసం ఇదిగో ఒక ఎక్స్‌పర్ట్‌ని కలిసాడు. వాడికి చెప్పాడు. "అరే ఫ్రెండు నేను ఒక బిజినెస్ మంచి నాలెడ్జ్, మంచి ఐడియాస్ ఉంది. బట్ ఆ బిజినెస్ అనేది పబ్లిక్‌లో ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉన్నది? ఏంది" అనంటే "ఏం లేదు బాస్. ఈ బిజినెస్ అనేది నువ్వు పబ్లిక్‌లో తీసుకురాడానికి 2 విధాలుగా తీసుకెళ్ళొచ్చు. ఫస్ట్‌దేమో ఆఫ్‌లైన్ ద్వారాగా తీసుకెళ్ళొచ్చు. రెండోదేమో ఆన్‌లైన్ ద్వారా తీసుకెళ్ళొచ్చన్నాడు. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా 2 విధాలుగా నువ్వు బిజినెస్‌ని తీసుకెళ్ళొచ్చు. ఎక్కడికి? పబ్లిక్‌లోకి. మరి ఏది బెస్టు అని అడిగాడు. ఆఫ్‌లైనా? ఆన్‌లైనా బెస్ట్ అన్నాడు. విచ్ వన్ ఈస్ బెస్ట్? ఐదర్ ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్. యెస్ అన్నాడు. అప్పుడు వాడు చెప్పటం మొదలుపెట్టాడు. "ఏం లేదు బాస్ ఆఫ్‌లైన్ అంటే ఏంటి? ఆన్‌లైన్ అంటే ఏంటి? ఆఫ్‌లైన్ అంటే ఏం లేదు. ఒక ఫిక్స్‌డ్ ప్లేస్‌లో నువ్వు యెస్ నీ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడే ఉంటావు. అది ఆఫ్‌లైన్. అక్కడికి అందరొచ్చి పర్చేజ్ చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ అంటే ఏంది? ఆన్‌లైన్ అంటే ఏందంటే నువ్వెక్కడో ఉంటావు. నీ బిజినెస్ ఎక్కడో ఉంటది. కస్టమర్ అంతా ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యి నీ బిజినెస్ కొనుక్కుంటా ఉంటారు. లైక్ ఫ్లిప్‌కార్ట్, లైక్ యెస్ ఆర్ నో ఫ్లిప్‌కార్ట్, లైక్ మింత్రా, లైక్ మీషో. ఎక్కడో ఉన్నారు వాళ్ళు. బట్ మనం ఏం చేస్తున్నాం ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యి ఆ ప్రొడక్ట్స్‌ని మనం పర్చేజ్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాం. యెస్. హౌ? డెలివరీ త్రూ క్యాష్ డెలివరీ ఆర్
త్రూ క్యాష్ పే, త్రూ పేమెంట్ ఎట్లాగైనా సరే. సో, ఈ విధంగా మనం అలాగా ఇదంతా గూడా ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఏంటంటే, ఎనీవన్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవన్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎక్కడి నుంచైనా సరే నీ బిజినెస్ అనేది ఉపయోగించుకోగలిగితే దాన్నే మనం ఆన్‌లైన్ బిజినెస్ అంటాం. ఆఫ్‌లైన్ బిజినెస్ అంటే ఏంది? ఆఫ్‌లైన్ బిజినెస్ అంటే ఒక ఫిక్స్‌డ్ ప్లేస్‌లో నువ్వు బిజినెస్ పెట్టి అలాగే కూర్చుంటావు. దిస్ ఈస్ ఆఫ్‌లైన్ బిజినెస్. ఎవ్రీబడీ మస్ట్ కమ్ టు థిస్ ప్లేస్ టు బై థీస్ ప్రొడక్ట్స్. బట్ రైట్ నౌ ఎవడు అట్లా కావట్లా. ఈవెన్ చిన్నగా నీకిప్పుడు గ్రోసరీస్ కావాలంటే ఆన్‌లైనే. మెడిసిన్ కావాలంటే ఆన్‌లైనే. చికెన్, మటన్ కావాలంటే ఆన్‌లైనే. మిల్క్ కావాలంటే ఆన్‌లైన్. ఫ్రూట్స్ కావాలంటే ఆన్‌లైన్. ఎందుకు ఇక్కడి నుంచి మీ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్‌కెళ్ళాలా? దేవుడా ఎట్లరా అంటే క్యాబ్ బుక్ చేసుకో ఆన్‌లైన్. లేదు లేదు ఈరోజు మూవీకెళ్ళాలా కానీ టికెట్స్ తీసుకోవడం ఎట్లా అన్నప్పుడు యెస్ ఆన్‌లైన్ బుక్ చేసుకో టికెట్లు. లేదు లేదు సార్ నెక్స్ట్ మంత్‌లో మేము వేరే డివోషనల్ సెంటర్‌కెళ్ళాలా. అక్కడ ఏదో ఉంటదంట. మరి ఇప్పుడు ఎట్లా? టికెట్స్ అంటే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకో. ఏదైనా సరే. మరి అక్కడ హోటల్‌కి ఏదైనా అక్కడ కూడా ఆన్‌లైన్‌లే హోటల్ బుకింగ్ చేసుకో. ఆహా! మరి ఈ మా మా మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే ఎట్టా సార్? అంటే ఫ్లైట్‌లోనా? లేదా ట్రైన్‌లోనా? లేదా బస్‌లోనా? అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో ఫ్లైట్ అయితే. లేదా ఆన్‌లైనే. ఎక్కడుంటావు నువ్వు? మీ ఇంట్లో సోఫా సెట్‌లో కూర్చో. ల్యాప్‌టాప్ ఓపెన్ చెయి. యెస్. యాప్ ఓపెన్ చేయి. బుక్ చేసుకో. నో ప్రాబ్లమ్. ఇదంతా కాదు సార్ మేమిప్పుడు పవర్ బిల్ కట్టాలా? ఎట్లా? ఆన్‌లైన్‌లోనే యాప్ తీసుకో ఓపెన్ చేసుకో. మా అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకోవాలి. ఎట్లా? ఆన్‌లైన్‌లోనే. యెస్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ ఆన్‌లైన్ ఎవ్రీథింగ్. అర్థమైందా? అంటే ఇక్కడ ప్రెజెంట్ మార్కెట్‌లో లేదు సార్ నాకట్లా కాదు. నేను వెంటనే ఒక వ్యక్తికి వెంటనే 5,000 ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్. లేదు లేదు సార్ మేము డీమార్టో లేకపోతే యెస్. డీమార్ట్ గాని, స్పెన్సర్ గాని, లేకపోతే ఇంకోటి సూపర్ మార్కెట్ ఎక్కడికైనా ఎళ్లి, అక్కడ మేము ఒక 5,000 సామాన్లు పర్చేజ్ చేసి పేమెంట్ చేయాలి. చేయొచ్చా? యెస్. ఆన్‌లైన్. ఏదైనా సరే ఆన్‌లైనే. ఇవన్నీ గూడా ఆన్‌లైనే. అవునా కాదా? యెస్ ఆర్ నో? యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా ఇవన్నీ ఆన్‌లైనే. సో, ఈ మొత్తం చూస్తే మీకు ఆన్‌లైన్‌లోనే యాక్టివిటీ అంతా నడుస్తా ఉంటది రియాలిటీలో. అయితే రియల్‌గా మీరు చూస్తే ఆన్‌లైన్‌లో మీకు తెలిసింది ఫ్లిప్‌కార్ట్ అని తెలుసు. అవునా? మింత్రా, మీషో, బ్లింకిట్, అర్థమైందా? బిగ్ బాస్కెట్ అర్థమైందా? చూడండి ఇక్కడ ఓఎల్ఎక్స్ ఆన్‌లైనే గదా! ఈబే ఆన్‌లైన్. యెస్ ఆర్ నో? స్నాప్‌డీల్ ఆన్‌లైన్. ఇవన్నీ ఆన్‌లైన్‌లే టోటల్‌గా. సో, ఇవి గాకుండా ఈ మధ్య కాలంలో ఏమొచ్చింది? థర్డ్ పార్టీ యాప్స్ ఏమేమి వచ్చినియి? పేటీఎం, అదే భారత్ పే, అమెజాన్ పే, ఫోన్‌పే, గూగుల్ పే ఇయన్నీ అవే గదా! ఈ మధ్య కాలంలో పేజాప్ ఇది గూడా టోటల్‌గా. అంటే ఇదంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్. ఆన్‌లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ. సో, ఇవి గాకుండా మీరు జూస్తే బుకింగ్ వచ్చేసరికి బస్ టికెట్ బుక్ చేయాలన్నా, ట్రైన్ టికెట్ బుక్ చేయాలన్నా, ఏది బుక్ చేయాలన్నా ఆన్‌లైన్. టోటల్ ఆన్‌లైన్. అవునా? లేదా? సో, ఇదంతా గాదు. ఈ మధ్య కాలంలో మీరెప్పుడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది గూడా ఆన్‌లైనే. అంటే ఏంది? మీ ఇంట్లో మీరు ల్యాప్‌టాప్ పెట్టుకొని కూర్చుంటే కంపెనీకి మీరు పని జేస్తా ఉంటారు. దిస్ ఇస్ త్రూ ఆన్‌లైన్. సో, ఈ విధంగా ఆన్‌లైన్ ద్వారాగా అంతా జరుగుతా ఉందిప్పుడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలంతా ఆన్‌లైనే. అంటే 2022 4 ఇది. 2025లో ఖచ్చితంగా ఆన్‌లైన్ అయిద్ది. ఏదైనా సరే. ఎవరు ఎక్కడికెళ్లరు. ఎళ్ళలేని పరిస్థితి కూడా రావచ్చేమో కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇంకోటి రావచ్చేమో నేచురల్ కెలామిటీ, డిజాస్టర్ ఏయి రావచ్చు చెప్పలేం. బట్ నీ ఇంట్లో కూర్చొని నువ్వు వర్క్ చేసుకునేదానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు 2025 కన్ఫర్మ్. 2025 కాకపోతే 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు. ఎందుకంటే ఒక మనిషి 2 గంటలు రావడానికి, 2 గంటలు పోవటానికి. మధ్యలో తన పిల్లలు, భార్య, సంసారం అవి ఇవి ఏందసలు ఈ గోల? అని కొంతమంది స్ట్రెయిట్ ఒకటే చెప్తున్నారు. బాబు ఐ హావ్ థిస్ మచ్ స్కిల్ సెట్. ఐ కెన్ డూ వెరీ వెల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్. ఎక్సలెంట్‌గా పనిచేస్తా. ఐ హావ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దిస్ స్కిల్ సెట్. అయితే నాకు జాబ్ ఇస్తానంటే ఇచ్చేసేయి. కానీ ఇట్ మస్ట్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అదర్‌వైస్ నాకొద్దు ఆఫర్ అంటాం. అప్పుడేం చేస్తాడు వాడు? ఖచ్చితంగా నీకు ఆఫర్ ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఖచ్చితంగా నీకు ఆఫర్ ఇవ్వాల్సిందే. సరే. సరే చూద్దాం. అట్లాగా మనకి అంతా అంతా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైన్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లైన్‌లోనే వస్తున్నాయి. గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఆన్‌లైనే. గవర్నమెంట్ ఏ జాబ్ ఇచ్చినా సరే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ దగ్గరికొచ్చి మీరు అప్లై చేసుకునే విషయం లేదిక్కడ.
ఇప్పుడు సపోజ్ బ్యాంక్ జాబ్ ఉన్నాయి. బ్యాంక్ ఎక్కడ? ఎక్కడ సికింద్రాబాద్‌లో ఒక బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఏదో సంథింగ్. ఆ బ్యాంక్‌లో 2000 ఉద్యోగాలు పడ్డాయి. మీ ప్లేస్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ప్లేస్ నుంచి మీరు గాకుండా మీరు మొత్తం ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ పెట్టుకొని ఇక్కడికొచ్చి బ్యాంక్‌తో సంప్రదించి అప్పుడు అప్లై చేయాలంటే ఎంతమందిని చేస్తారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది అంటే దగ్గరగా కోట్లు. కోట్ల జనాభా ఒక్కసారి ఆఫీస్‌కొస్తే ఏమైద్ది? రిస్క్ స్టార్ట్ అయిద్ది. అందుకోసం ఇదంతా ఆన్‌లైన్‌లో చేసేస్తున్నారు. సింప్లిసిటీ కోసం. ప్రతీది గూడా. ఓకే. ఆన్‌లైన్. ఏదైనా సరే టికెట్ బుకింగ్ అయినా, బస్ టికెట్ అయినా, ఇంకోటైనా ఏదైనా ఆన్‌లైన్‌లోనే క్లాసులింటున్నారు. ఇవన్నీ. సో, ఇప్పుడు ఇదంతా ఆన్‌లైనే. ఇప్పుడు ఆన్‌లైన్ అంటే గ్రోసరీస్ ఆన్‌లైనే, మెడిసిన్స్ ఆన్‌లైనే, ఫ్రూట్స్ ఆన్‌లైన్‌లోనే అన్నీ ఆన్‌లైనేనే. ఏదైనా సరే ఆన్‌లైన్. చికెన్, మటన్ సార్ చికెన్, మటన్ గూడా ఆన్‌లైన్‌లో వచ్చింది. లీషియస్ యాప్. అర్థమైందా? సో, ఈ విధంగా పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ అనేది ఒక ప్రపంచం సృష్టిస్తుంది మార్కెట్‌లో ప్రెజెంట్ అయితే. ఎప్పటి నుంచి సార్ అది 2020 నుంచి. 2020కి ముందు ఏం సార్ 2020 ముందు డౌన్‌గా ఉంది. ఇప్పుడు 2020 తర్వాత చాలా ఫాస్ట్‌గా గ్రో అయిందనమాట ఆన్‌లైన్. కాబట్టి నేను మీకు చెప్పే సలహా ఏందంటే, సాఫ్ట్‌వేర్ పడిపోద్ది, సాఫ్ట్‌వేర్ ఉండదు. ఇక అంతా అయిపోయింది. దీని పని లేదు అన్న వాళ్ళకి ముందు ఇది చెప్పండి చరిత్ర. అరే బాబు 2020కి ముందు అంతా ఏం లేదురా ఆన్‌లైన్ తక్కువగా ఉండేది. అంటే ఎవడు సరిగ్గా ఉపయోగించుకునేది కాదు. ఉపయోగించుకోవడానికి కూడా అవకాశాలు లేవు. ఇప్పుడేంది అంతా ఇంటర్నెట్ అన్ని ప్లేసుల్లోకొచ్చేసినియి. ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కడు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవుతున్నాడు. అసలు ఏమి తెలిసి తెలియని పిల్లలు కూడా ఆన్‌లైన్ వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు 2020 తర్వాత నుంచి. అప్పుడు ఏమైంది? 2020 తర్వాత టోటల్‌గా ఆన్‌లైన్ అయిపోయింది. ఆన్‌లైన్ అంటే ఏంది? ఏది కూడా ఆన్‌లైన్‌లో తీసుకోవాలా. యెస్. ఇప్పుడు ఈ క్లాస్ కూడా ఆన్‌లైన్‌లో తీసుకున్నాం. అట్లాగే ఏదైనా సరే ఒక పని ఆన్‌లైన్‌లో జరగాలి అనేది ఇక్కడ జరుగుతుంది. సో, ఆన్‌లైన్‌లో ఏ పని జరగాలన్నా దానికి రిక్వైర్‌మెంట్, డిమాండ్ పెరిగిపోయింది. ఓకేనా? సరే. ఇప్పుడు, ఇప్పుడు నేను క్వెషన్ ఏందంటే బాబు సో, ఆన్‌లైన్‌కి ఖచ్చితంగా యెస్. మంచి డిమాండ్ అయితే ఉంది. మంచి ఫ్యూచర్ అయితే ఉంది. యెస్. డిమాండ్ ఉంది. ఫ్యూచర్ ఉంది. ఓకే. ఓకే. మరి ఆన్‌లైన్‌లో ఇది జరగాలంటే, అసలు ఆన్‌లైన్‌లో ఇవన్నీ జరగాలన్నా, ఆన్‌లైన్‌లో ఏది చేయాలన్నా యెస్ ఫ్రెండ్స్ మనకి 2 ఐటెమ్స్ కావాలి. 2 ఐటెమ్స్ ఉంటేనే సరే ఆన్‌లైన్‌లో ఏదైనా జరిగిద్ది. 2 ఐటెమ్స్. ప్లస్ మూడోది ఇంక కావాలంటే ఇంకొక ఐటెమ్ కలుపుకో. నో ప్రాబ్లమ్. నేను సింపుల్‌గా 2 ఐటెమ్స్ చెప్తున్నా. మేజర్ ఐటెమ్స్ అన్నమాట. ఇది లేకపోతే ఇక నడవదు ఆన్‌లైన్. మేజర్ ఐటెమ్స్. ఏంటి సార్ ఆ మేజర్ ఐటెమ్స్? అంటే ఏంది ఇప్పుడు నేనేం జెప్తున్నాను? ఎప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో ఏది చేయాలన్నా అర్థమైందా? ఏదైనా జరగాలన్నా, ఆన్‌లైన్‌లో నువ్వేం చేయాలన్నా, ఆన్‌లైన్‌లో ఏది జరగాలన్నా యెస్. 2 ఐటెమ్స్ కావాలి. ఈ 2 ఐటెమ్స్ బేస్ చేసుకొని ఆన్‌లైన్ నడుస్తా ఉంది అంటున్నా నేను. ఈ 2 ఐటెమ్స్ వేసుకొని ఆన్‌లైన్ నడుస్తా ఉంది. ఆ 2 ఐటెమ్ పేర్లు ఒక ఐటెమ్ పేరేందంటే సర్వర్. రెండో ఐటెమ్ పేరేందంటే సాఫ్ట్‌వేర్. యెస్. సర్వర్‌లు గావాలి, సాఫ్ట్‌వేర్ గావాలి. ఈ 2 ఉంటేనే మనకు ఆన్‌లైన్ నడుస్తా ఉంటది. మరి సాఫ్ట్‌వేర్ పడిపోద్దని మా వోళ్ళు ఎట్ట చెప్తున్నారు? తెలియకే. అంటే అలా అంటే ఎందుకు చెప్తున్నారట్లా? అంటే ఇమాజినేషన్. అంతా జరిగిపోద్ది. ఏదో వస్తది. గంట కల్లా ఏదో మారిపోద్ది. 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉంటాడు. గంటకి 5 నిమిషాలకి ఏది మారదని. కానీ మారిద్దని నీకు ఉచిత సలహా ఇస్తాడు. ఇంక సాఫ్ట్‌వేర్ అబ్బే! ఇంకెక్కడుంది సాఫ్ట్‌వేర్ లేదు, ఏమి లేదు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంకా. అసలిక ఎవడు ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకొని వాడుకోవటమే అంతే. ఎక్కడ? ఎక్కడైనా సరే. ఏ రూమ్‌లోకి తెచ్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుకుంటే అక్కడ పనిచేస్తది. మనకు చెప్పే సలహాలు. ఆ! మనం మెట్రో స్టేషన్‌లో పెడితే మెట్రోలో పనిచేసిద్ది. మన బస్ స్టాండ్‌లో పెడితే బస్ స్టాండ్‌లో పనిచేసిద్ది. ఎక్కడ ప్లేస్ చేసినా పనిచేస్తది. అంటే ఏ ప్లేస్‌లో దానికి కరెంటు, నీళ్లు, ఈ ఆహారం అట్లాంటి మనుషులకు అవసరమైనట్టు అలాంటి దానికేం అవసరం లేదా? ఏం అవసరం లే. అదొకటే స్వతంత్రంగా నడిసిద్ది. దానికి కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. నట్లు, బోల్టులు బిగించి సముద్రం ఒడ్డు మీద పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడవదు. చాలా మందికి అది తెలీదు పాపం. ఏంటి? నట్లు, బోల్టులు అన్నీ పెట్టిచ్చేసి మెట్రోలోనో, సోఫా సెట్ మీదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే నడవదు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడవాలంటే ఏం గావాలి సార్? దానికి సర్వర్‌లే గావాలి బాబు. ఓహో! అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పెట్టాలా? సర్వర్‌లో పెట్టాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో నువ్విన్ని యాక్సెస్ చేసుకున్నావు. మరి ఎందుకు ఎలా యాక్సెస్ చేసుకున్నావు? సర్వర్‌లో ఉంది కాబట్టి అది అప్లికేషన్స్ అన్నీ. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ సర్వర్‌లోనే మనం డిప్లాయ్ చేయాలి సింపుల్‌గా చెప్పాలంటే. అంతేగాని
మన సోఫా సెట్‌లోనో, మెట్రోలోనో అక్కడో ఇక్కడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పెడితే చూసుకోవటమే. నువ్వు అది చూసుకునేదంతే. ప్రపంచానికి అది కనపడదు. ఈ ప్రపంచం మొత్తానికి అది కనపడాలంటే ఇట్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్స్. ఈ ప్రపంచానికి ఆన్‌లైన్ కనపడాలంటే ఇట్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్స్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కొడుతున్నావు, ఫోన్‌పే కొడుతున్నావు, గూగుల్ పే కొడుతున్నావు, పేమెంట్ కొడుతున్నావు, అవసరమైతే క్యాబ్ బుక్ చేస్తున్నావు. ఇయన్నీ కొడుతున్నావు. ఇయన్నీ ఏంది? ఆన్‌లైన్. ఆన్‌లైన్ అంటే ఏంది? యెస్ సాఫ్ట్‌వేర్. టోటల్‌గా సాఫ్ట్‌వేర్. It requires a software. If you want to do any kind of thing through online, it requires a software. ఆన్‌లైన్‌లో నువ్వేది చేయాలన్నా సాఫ్ట్‌వేర్ గావాలి. ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడ డిప్లాయ్ చేయాలో సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. అందుకే నేను స్ట్రెయిట్‌గా 2 క్వెషన్‌లు రాసా. అందుకే నేను స్ట్రెయిట్‌గా ఆన్‌లైన్ అని ఇక్కడ రాసి 2 క్వెషన్స్ రాసా. 2 ఆన్సర్ రాసా. ఏంది? సో, ఆన్‌లైన్‌లో ఏది జరగాలన్నా సాఫ్ట్‌వేర్ గావాలి. కొండ గుర్తంతే. ఆన్‌లైన్‌లో ఏది జరగాలన్నా సర్వర్‌లు గావాలి. అది విషయం ఆడ. ఆన్‌లైన్‌లో ఏదిగా అంటే ఏంది ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అట్లుంటదా? లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్ సాఫ్ట్‌వేర్ ఉంటది, సర్వర్‌లుంటది. మరి ఆ సైడ్ పనిచేసేవాళ్ళకి ఉద్యోగం తప్పకుండా ఉంటాయి. కొత్త సాఫ్ట్‌వేర్ బహుశా తయారీ ఆపేస్తే సర్వర్‌లో మాత్రం అది రన్ అవుతా ఉండాలి పాత సాఫ్ట్‌వేర్. సర్వర్‌లో మాత్రం రన్ చేసేవాడు కంటిన్యూ‌గా ఉండాల. సర్వర్‌ని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసేవాడు. సర్వర్‌ని పూర్తి స్థాయిలో ప్రాబ్లమ్ వస్తే చూసేవాడు. సో, వీడు తప్పకుండా 24 అవర్స్ 7 పని చేస్తానే ఉండాలి. ఎక్కడి నుంచి పోతాయి ఉద్యోగాలు? ఎందుకు రావు ఉద్యోగాలు? మనం వెతికి పట్టుకోవాలా. పట్టుకొని దానికి అప్లై చేసుకొని, కోర్స్ నేర్చుకొని లోపలికెళ్తే ఈజీగా సెట్ అవుతాం. సో, ఈ ప్రపంచంలో కల్లా అతి తేలికైన జాబ్ ఏదైనా ఉందంటే సాఫ్ట్‌వేర్ జాబే. 20 డేస్ వైట్ కాలర్ జాబ్ 20 డేస్ ఈజీగా సెట్ అవ్వచ్చు. ఎప్పుడు నీకు సబ్జెక్ట్ మొత్తం వచ్చినప్పుడు. నీకు సబ్జెక్ట్ అంతా రాకపోతే అసలు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ అంటేనే విరక్తి కలిగిద్ది. ఎందుకు? నీకు వచ్చి రాని సబ్జెక్ట్‌తో లోపలికెళ్ళి ఏం చేయగలవు? టెన్షన్‌తో పడతా. అదేమంటే సాఫ్ట్‌వేర్ జాబ్ అంతా టెన్షన్‌గా ఉంటది. పెద్ద వేస్ట్ జాబ్, వరస్ట్ జాబ్. ముందు ఎవడొద్దన్నాడు? ముందు నువ్వు చదువుకో. సాటర్‌డే, సండే 2 రోజులు హాలిడేస్ వచ్చినియి. సాటర్‌డే, సండే హాలిడేస్ వచ్చింది. మార్నింగ్ ఒక అసైన్‌మెంట్ ఉంది. క్లయింట్ ఊరుకోడు. ఈ వీక్‌లో రిలీజ్ ఉంది. క్లయింట్ ఏమన్నాడు? "యెస్ బాబు నువ్వు ఎక్స్‌ప్లోర్ అవ్వు. కొత్త స్కిల్స్ నేర్చుకో. ఆ స్కిల్స్ అన్ని ప్రాజెక్ట్ మీద ఇంప్లిమెంటేషన్ చెయ్యి" అన్నావు. నువ్వు సాటర్‌డే, సండే సెలవొచ్చింది. సెలవొచ్చేసరికి నువ్వెక్కడికో చెక్కేసి ఆడికెళ్ళిపోయావు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. మరిప్పుడు ఈ నెక్స్ట్ మార్నింగ్ ప్రాజెక్టొచ్చింది. ప్రాజెక్ట్‌లో అదంతా రోల్ నీదే. అలాగా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా మనిషి అలవాటు పడ్డాడిక. ఈ ఈ ఈ వీటి కోసం, ఈ హ్యాపీనెస్ అప్పుడు వెంటనే జాబ్ మీద పట్టు కోల్పోతున్నాడు. అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోలేడు గదా! నీకింకో పాయింట్ తెలుసో లేదో క్లయింట్ ఎట్లా ఉంటాడంటే, నువ్వు ఇండియాలో ఉన్న నిన్ను క్లయింట్ ప్రాజెక్ట్ మీద పని చేపియటానికి ఒక స్కిల్ అవసరం గట్టిగా. వెంటనే ఆ క్లయింట్ వేరే దేశమైనా సరే నిన్ను పంపించి ఆ స్కిల్స్ నీకు నేర్పిస్తాడు. ఖచ్చితంగా నేర్పించేసి ఆ ప్రాజెక్ట్ మీద పని చేసేవాడిగా తయారు చేస్తాడు. ఆ దేశం అంటే వేరే స్టేట్ వేరే కంట్రీకెళ్ళటానికి ఖర్చు అతనే పెట్టుకుంటాడు. ఆ కంట్రీలో జరిగే ట్రైనింగ్ ఫీజు అతనే పెట్టుకొని అన్నీ అతనే పెట్టుకొని ఎందుకు అతనికి బిజినెస్ అవసరం. అతను ప్రాజెక్ట్ చేయడానికి స్కిల్ కావాలనే ఉద్దేశం. అంటే దాని అర్థం ఏంది? అంటే స్కిల్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంటది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఆ స్కిల్‌కి ఇంపార్టెన్స్ అనేది చాలా మందికి తెలియలేకపోవటం వల్లే అది నేర్చుకోకుండా లోపలికెళ్ళి మళ్ళీ బయటికొస్తున్నారు. లోపలికెళ్ళడం, బయటికి రావటం. ఇంకా అందరిని వేస్ట్ అమ్మా. ఎక్కడున్నావమ్మా 2024 ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటావేంది మళ్ళీ? ఇంకేముంది? ఇప్పుడేం లేదు సాఫ్ట్‌వేర్ పడిపోతుందింకా. ఉద్యోగాలు గూడా ఉండవమ్మా ఇంకా. ఇదంతా ఈ ప్రపంచాన్నంతా ఈయనే తిరగేసి చదివినట్టు మళ్ళీ నీకు చెప్తా ఉంటాడు. దాన్ని విని నువ్వేందంటే కంగారు పడతా ఉంటావు. అరే దేవుడా! ఏందిరా నేనేం చేయాలా? ఒక సైడు డిగ్రీ పాస్ అయ్యాను, చదువుకున్నాను, ఇంట్లో కూర్చున్నాను. మమ్మీ ఏమో ఇదిగో ఎంబీఏ చేయమంటది. మమ్మీ ఏమో ఇది ఎంసీఏ చేయమంటది. మమ్మీ ఏమో ఇది అది ఇది చేయమంటది. పోనీ మా ఇంట్లో డబ్బులున్నాయంటే ఓకే. మనీ ఉంటే ఓకే. సర్దుకొని చేయొచ్చు. మరి చేద్దామంటే 2 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ నిరుద్యోగివిగా నువ్వు అన్‌ఎంప్లాయ్‌మెంట్‌విగా 2 ఇయర్స్ కష్టపడి చదివావు. మళ్ళీ ఏంది నువ్వు అన్‌ఎంప్లాయ్‌వే. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఏదో కోర్స్ నేర్చుకొని మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలా? ఐటీ కాకపోతే నాన్ ఐటీకెళ్తావు. ఐటీ కాకపోతే నాన్ ఐటీకెళ్తావు. సో, ఐటీకి, నాన్ ఐటీకి తేడా ఏంది? ఐటీలో అయితే ఇప్పుడు ఈ సంవత్సరం 15,000తో జాయిన్ అయ్యావనుకో. ఏది నాన్ ఐటీలో. నీకు 25 సంవత్సరాలొచ్చేలేకే అంటే 25,000 వచ్చేసరికి అంటే 10,000 పెరగాలంటే నీకు ఖచ్చితంగా చెప్పాలంటే దగ్గర దగ్గరగా 7-8 సంవత్సరాలు పట్టిద్ది. ఏది 15,000 జీతంతో స్టార్ట్ అయిన నువ్వు ఎక్కడ నాన్ ఐటీలో. నీకు 25,000 తీసుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చి 7, 8 సంవత్సరాలు పట్టిద్ది. అప్పుడొస్తాయి 25,000 నీకు. హమ్మయ్య! ఎప్పుడు 7 సంవత్సరాలకి.
ఏది నాన్ ఐటీలో. మరి ఐటీ సార్? ఐటీ అనేది ఎట్లాంటిదంటే స్కిల్ బేస్ చేసుకొని ఇచ్చేది ప్యాకేజ్. అంతేగాని 2 సంవత్సరాలు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీ ఫ్రెండ్‌కి 8,00,000 రావచ్చు. 2 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీ ఫ్రెండ్‌కి 6,00,000 రావచ్చు. కానీ నెక్స్ట్ అవతల వ్యక్తి ఒకడున్నాడు. అతను 2 సంవత్సరాలే స్కిల్ అయితే సూపర్‌గా వచ్చు. అన్నీ వచ్చు. కాబట్టి అతని ప్యాకేజీ 20,00,000 ఉండొచ్చుగా. కంపారిజన్ అట్లా జేసుకోవాలా. చాలా మంది డీవియేట్ అవుతా ఉంటారు. చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. మనకు జాబ్ సాధించలేము, మనకు ఫిట్ కాలేము అని. నో, నో వే. ఇట్లా. అంటే ఇదేందిది నాన్ ఐటీ. అయితే ఐటీలో ఒక స్కిల్ నేర్చుకొని నువ్వు గాని జాబ్ కొట్టావా ఏం జరిగిద్ది తెలుసా? సపోజ్ 2024లో నీ ప్యాకేజ్ 5,00,000 ఎంత? 5,00,000 2025లో నీ ప్యాకేజ్ కనీసం 12, 13,00,000 తీసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందిగా. 12, 13,00,000 మళ్ళీ 2 ఇయర్స్‌కి మళ్ళీ ఇంకో కొంత. మళ్ళీ 4 ఇయర్స్‌కి మళ్ళీ కొంత. అప్ టు ఎంత వరకైనా పోద్ది. ఎట్లా పోద్దది? నీ స్కిల్ అంతే. నీ స్కిల్ అంతే. మరి మా అక్క, మా బావ వాళ్ళు వీళ్ళు తెలిసినోళ్ళందరూ కలిసి "నువ్వు ఊరక ఏం అవసరం లేదు. 15 రోజులు ఊరక కోచింగ్ సెంటర్‌కెళ్ళు. ఏదో ఊరక అట్లా వింటా ఉండు. అంతా నేను చూసుకుంటున్నారు." అది వాస్తవా? నిజమా? అదంతా అబద్ధం. వాళ్ళెందుకు చెప్తున్నారు మరి అలా? ఎందుకో మరి వాళ్ళకే తెలీదు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఏదో నువ్వు కాసేపన్నా హ్యాపీగా ఉంటావన్న ఉద్దేశంతో. నథింగ్ జరగదది. నేను చెప్తున్నాగా జరగదది. జరిగేదేం లేదు. సబ్జెక్ట్ బాగా నేర్చుకో. ఏ స్కిల్ నువ్వు నేర్చుకుంటున్నావో తెలుసుకో. ఆ స్కిల్స్ మీద రెజ్యూమ్ పెట్టు. రెజ్యూమ్‌ని మానిస్టర్ నౌకరీలో అప్‌లోడ్ చెయ్యి. తర్వాత కంపెనీ పోర్టల్స్‌కెళ్ళు నేను చూపించినట్టు. అక్కడ అప్లై చెయి. నేనిస్తాను గదా! వాటిని అప్లై చేసుకుంటూ ఉండు. అట్లా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే నీ వయసు తక్కువ గాబట్టి, నువ్వు చిన్నోడివి గాబట్టి, లేదా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇప్పుడే అయిపోయిన వచ్చిన సందర్భంగా నీకసలేం తెలీదు. కొత్త కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో. ఇట్లా బేసిక్స్ నుంచి ఇట్లా నేర్చుకోవాలనమాట.